ఒక విమానం ఆకాశంలోకి ఎగిరింది. కొద్దిసేపటికే మాయమైంది. 37 ఏళ్ల తర్వాత మళ్ళీ కనిపించిందని చెప్తే నమ్ముతారా? ఇది తక్కువ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ కాదు. వాస్తవంగా కొందరికి నిజంగా అనిపించిన కథ. ఫ్లైట్ 914 మిస్టరీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఫ్లైట్ 914 మిస్టరీ యొక్క డీటెయిల్స్నే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అది జూలై 2, 1955 న్యూయార్క్ నుండి మియామి వెళ్తున్న DC-4 విమానం ప్రయాణికులతో కలిసి బయలుదేరింది. కానీ విమానం ఎగిరిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధం కోల్పోయింది. అనేక మంది ఈ ఘటనపై విచారణ చేపట్టారు. కానీ చివరి సిగ్నల్, బ్లాక్ బాక్స్, మృతదేహాలు ఏవీ కనిపించలేదు. విమానం మాయమైపోయింది. సరిగ్గా 37 ఏళ్ల తర్వాత సెప్టెంబర్ 9, 1992 వెనిజులాలోని కారాకస్ ఎయిర్పోర్ట్లో అదే ఫ్లైట్ 914 ల్యాండ్ అయినట్లు చెబుతారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ షాక్కు గురయ్యారు. పైలట్ వాళ్లతో రేడియోలో మాట్లాడాడట. ఇది ఫ్లైట్ 914, మేము న్యూయార్క్ నుండి మియామి వెళ్తున్నాం, సంవత్సరం 1955 అన్నాడట. అధికారులు విమానాన్ని దగ్గరగా పరిశీలించారు. అందులోని ప్రయాణికులంతా అవే దుస్తులు, పాత టికెట్లు, సేమ్ మిస్ అయిన వాళ్ళలాగానే ఉన్నారట. వారి వయస్సు కూడా 37 ఏళ్ల క్రితంలాగే ఉంది. వాళ్ళలో ఎవరికీ కాలం మారిందనే భావన లేదు. వాళ్ళు ఇప్పటికీ 1955లోనే ఉన్నట్టు భ్రమలో ఉన్నారు. అయితే ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసేలోపు ఫ్లైట్ 914 మళ్ళీ టేకాఫ్ అయింది. ఎటు వెళ్ళింది ఎవరికి తెలియదు. మళ్ళీ అదే విధంగా మాయమైపోయింది. ఇక ఆ విమానం ఎక్కడుందో ఎవరూ చెప్పలేరు. ఈ కథను మొదట ప్రచురించింది వీక్లీ వరల్డ్ న్యూస్ అనే పత్రిక. ఇది వింత ఊహా కథలకు ప్రసిద్ధమైన పత్రిక. 1990లో ఇది మొదటిసారి ప్రచురితమైంది. కానీ తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కథ మాత్రమే, వాస్తవం కాదని. అయినా ఇంటర్నెట్ యుగంలో ఈ కథ వైరల్ అయింది. టైం ట్రావెల్, మాయాలోకాలు, వర్మహోల్లు వంటి సిద్ధాంతాలకు ఉదాహరణగా చూపిస్తూ మళ్ళీ మళ్ళీ షేర్ చేశారు. వాస్తవం ఏమైనా కావచ్చు, కానీ ఈ కథ మన ఊహాశక్తికి ఎంత దూరం తీసుకెళ్తుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ ఫ్లైట్ 914 కథ నిజం కాకపోయినా మనలో ఆసక్తిని రేపుతుంది. కాలయానం జరుగుతుందా, మనం ఓ రోజు మాయమైపోతామా అని అనేక ప్రశ్నలు మిగులుతాయి. ఇది సైన్స్ ఫిక్షన్ అభిమానులకు ఒక చక్కటి కథ. అయినా రాత్రి వేళలో దీని గురించి ఆలోచిస్తే మాత్రం కాస్త భయంగానే ఉంటుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన మిస్టరీలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.